పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో పాలకొల్లు పట్టణంలో కూడా విధ్వంసం సృష్టించడం జరిగిందని అన్నారు. సంవత్సరంలోపు పూర్తి చేయాల్సిన భవనాన్ని 5 సంవత్సరాల్లో కూడా ప్రారంభించలేదని మండిపడ్డారు. కొత్త భవనం మరి నిధులున్నప్పటికీ కూడా నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్తనడక నడిచి ఈ రోజుకి వాళ్ళ 5 సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ జాతకాన్ని తనమనివ్వండి, వాళ్ళ అసమర్థతకి అదొక నిదర్శనం. అంతకు మించి ఈవేళ చూస్తూ ఉంటే మరి ఏదైతే నూతనంగా నిర్మాణం చేసినటువంటి భవనం మీద కూడా మరి ఏదైతే నీరు కూడా ఎక్కడెక్కడ నిలబడిపోయి ఏదైతే ఆ నిలబడిపోయినటువంటి నీరుని ఆ స్లాబ్స్ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ లెవెల్స్ చేయకపోవడం కానీ, ఇప్పుడు పాత బిల్డింగ్ అంటే లీకేజ్లు అవుతూ ఉన్నాయి అంటే కొంతవరకు ఆలోచన చేయవచ్చు, కానీ ఇంకా ప్రారంభించుకోలేనటువంటి భవనం కూడా ఇంకా లీకేజీలు వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రభుత్వ విధ్వంసానికి ఎక్కడో అమరావతి లేకపోతే ఎక్కడో పోలవరము లేకపోతే ఎక్కడో ప్రజావేదికో కాదు, మన పాలకులలో కూడా వాళ్ళ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం ప్రభుత్వాసుపత్రి భవనం కానీ మొన్ననే మేము చూసాం, ఏదైతే బొండాడు వెంకటరాజగుప్త కళాక్షేత్రం కానీ ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలోనే ఎట్లా బలైపోయాయి అనేది.